Hello everyone, welcome to Amdur Educational Academy. This is Amdur Srinivas, working as gate instructor. I have 18 years of experience in this field. In this video, I am going to discuss about the Amdur Educational Academy. Amdur Educational Academy provides the courses for gate exam, other competitive exams and BTech subjects. Based on my students' feedback, I am introducing the complete courses in both English and Telugu languages. So all the courses are available in both English and Telugu language explanation. స్పెషల్గా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా క్లియర్గా సబ్జెక్ట్ అర్థం చేసుకోవచ్చు. ఇది మేము ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే టు రైట్ గేట్ ఎగ్జామ్ అండ్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా రాయాలన్నా, మనం గేట్ ఎగ్జామ్ రాయాలన్నా సబ్జెక్ట్ మనకు క్లియర్గా అర్థం అవుతే అక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్కి మనం ఈజీగా అర్థం చేసుకుని వీ కెన్ ఫైండ్ ద సొల్యూషన్. సో ఆ కాన్సెప్ట్ మనకు పర్ఫెక్ట్గా అర్థం కావడానికి అని చెప్పేసి ఇక్కడ మేము ఈ కోర్సెస్లో అన్ని కోర్సెస్ కంప్లీట్గా ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో కంప్లీట్గా సబ్జెక్ట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, బట్ ఎక్స్ప్లెనేషన్ బోత్ లాంగ్వేజెస్లో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అలాగే తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ ద కంప్లీట్ సొల్యూషన్. సో టూ లాంగ్వేజెస్ లో కాన్సెప్ట్ అంతా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అలాగే తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో కంప్లీట్ టర్మ్స్ అంటే రైటింగ్ పార్ట్ అంతా ఇంగ్లీష్ లోనే ఉంటుంది, బట్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అంటే మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థం కావడానికి అని చెప్పేసి ఎక్కడైతే మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో సో అక్కడ కంపల్సరీ మీకు ఎక్స్ప్లెనేషన్ తెలుగులో కూడా చేయడం జరుగుతుంది. సో అమ్డూర్ ఎడ్యుకేషన్ అకాడమీలో మీరు కోర్సెస్ తీసుకుంటే మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఆ బెనిఫిట్స్ గురించి కూడా ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అమ్డూర్ ఎడ్యుకేషన్ అకాడమీలో ఏ కోర్స్ తీసుకున్నా సరే కంప్లీట్ కోర్సు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఈస్ ద కంప్లీట్ కోర్సు మీకు తక్కువ ప్రైస్లోనే ప్రొవైడ్ చేస్తున్నాము. సో అందరికీ సబ్జెక్ట్ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో కంప్లీట్ వీడియో లెక్చర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్తో ఐఐటి అల్యూమినిస్తో ప్రిపేర్ చేసిన వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ అన్ని మీకు కంప్లీట్గా తక్కువ ప్రైస్లోనే ప్రొవైడ్ చేస్తున్నాము. అనదర్ బెనిఫిట్ ఈజ్ లైవ్ క్లాసెస్. మీరు తీసుకునే కోర్సెస్ ఏవైనా సరే లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఆ లైవ్ క్లాసెస్తో పాటు రికార్డెడ్ వర్షన్ అంటే ఈ లైవ్ క్లాసెస్ ఏదైతే ఉంటుందో ఆ కంప్లీట్ రికార్డెడ్ వర్షన్ కూడా మీకు యాప్లో అవైలబిలిటీగా ఉంటుంది. సో లైవ్ క్లాస్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా 1 hour థియరీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో 1 hour థియరీ ఎక్స్ప్లెనేషన్ అండ్ ½ an hour ఆ థియరీ ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్ మీద ఉంటుంది. అంటే మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ని బట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి కొన్ని ఆ టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కలెక్ట్ చేసి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సొల్యూషన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ ½ an hour ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు ఎక్స్ట్రా టైంని స్పెండ్ చేసి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో విత్ ఇన్ ది 1.5 hour కంప్లీట్గా కాన్సెప్ట్ థియరీ కాన్సెప్ట్ అండ్ ప్రాక్టీస్ కూడా అవుతుంది కాబట్టి మళ్ళీ మీరు తర్వాత ఈ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో విత్ ఇన్ ది 1.5 hour కంప్లీట్ కాన్సెప్ట్ మీకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఈ ప్రాసెస్ డిజైన్ చేసిన ప్రాసెస్ మెయిన్ ఏమేంటంటే టైం వేస్ట్ అవ్వకుండా తక్కువ టైంలో మనం ఎలా కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సో కంప్లీట్ 1 hour ఆ థియరీ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. రిమైనింగ్ ½ an hour సెషన్లో ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్ చేపిస్తూ సొల్యూషన్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. అదర్ బెనిఫిట్ ఈస్ ఈ లైవ్ క్లాసెస్ ఏదైతే సెషన్ ఉందో ఆ 1.5 hour సెషన్ యాజ్ ఇట్ ఈస్గా మీకు రికార్డెడ్ వర్షన్ కూడా ఉంటుంది. ఈ కంప్లీట్గా లైవ్ సెషన్ మీకు రికార్డ్ చేసి ఆ రికార్డ్ సెషన్ అంతా మీకు యాప్లో ప్రొవైడ్ చేస్తాము. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే కొంతమంది కొన్ని పర్సనల్ వర్క్ నుంచి కొన్ని ఎమర్జెన్సీ వర్క్ నుంచి లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వకపోవచ్చు. సో ఈ లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వకపోయినా మీరు క్లాస్ మిస్ అవుతున్నామని బాధపడాల్సిన అవసరం లేదు. సో డోంట్ బాదర్ అబౌట్ దట్ వన్ బికాస్ ఆ లైవ్ క్లాస్లో ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో ఆ కాన్సెప్ట్ అంతా మీకు యాప్లో ఉంటుంది కాబట్టి ఆ వీడియోస్ మీరు ఎప్పుడైనా ఎనీ టైమ్ ఆ వీడియోస్ని చూడొచ్చు. అండ్ ది కంప్లీట్ కోర్స్ లైవ్ క్లాసెస్ రికార్డెడ్ వర్షన్ మీకు కంప్లీట్గా కోర్సులోనే అవైలబిలిటీ ఉంటుంది. అండ్ అనదర్ బెనిఫిట్ ఈస్ దిస్ కోర్స్ ఈస్ వ్యాలిడ్ అప్ టు 1 year. ఇప్పుడు మేము చెప్పే ఈ కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్స్ మీకు 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఏ కోర్సు తీసుకున్నా ఆ కోర్సు కంప్లీట్గా 1 year వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి 1 year వరకు మీరు ఆ కోర్స్ని యూస్ చేసుకోవచ్చు. సో ఈ 1 yearలో విత్ ఇన్ 1 yearలో
సపోజ్ గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఆ విత్ ఇన్ 1 ఇయర్లో మీరు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయడానికి వీడియో లెక్చర్స్ ఉంటాయి, రివిజన్ చేసుకోవడానికి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి కాబట్టి సో వీటిని అన్నింటి మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బెనిఫిట్ ఈజ్ అ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుందంటే కాన్సెప్ట్ వైజ్ సపరేట్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. ఈ కాన్సెప్ట్ వైజ్ టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల మీకు ఆ కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది, సపోజ్ మీరు ఆ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత ఆ సబ్జెక్ట్ మీకు అంటే ఆ కాన్సెప్ట్ మీకు ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏం నేర్చుకోవాలని ఎనాలిసిస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్ రిలేటెడ్గా క్వశ్చన్స్ కాన్సెప్ట్ రిలేటెడ్గా టెస్ట్ కండక్ట్ చేస్తాము. అండ్ అలాగే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ కూడా సపరేట్గా ఉంటుంది. దీంతో పాటు మీకు డౌట్ సాల్వింగ్ సెషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఆల్రెడీ మనకు లైవ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి లైవ్ క్లాస్లోనే మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేసేస్తాము. సో ఎవరికైనా మన డౌట్స్ ఉన్నప్పుడు ఆ డౌట్స్ క్లారిఫికేషన్ లైవ్ క్లాస్లోనే అయిపోతుంది. అండ్ తర్వాత మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్స్ని క్లియర్ చేయడానికి కూడా లైవ్ డౌట్ సాల్వింగ్ సెషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అది డిపెండ్స్ ఆన్ ది కోర్స్ని బట్టి ఉంటుంది. అండ్ గేట్ ఎగ్జామ్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇండివిజువల్ సబ్జెక్ట్స్ సపరేట్గా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్టు కోర్స్ తీసేసుకొని డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఇఫ్ సపోజ్ మీరు గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఈసీ బ్రాంచ్ వాళ్ళకి కోర్ సబ్జెక్ట్స్ 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 8 సబ్జెక్ట్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అవైలబిలిటీగా ఉంటాయి. మీకు కావాల్సిన సబ్జెక్ట్ని తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. లేదు కంప్లీట్ కాంబో ఆఫర్లో ఆల్ సబ్జెక్ట్స్ కూడా గేట్ ఎగ్జామ్ పర్పస్ కూడా మీరు కోర్స్ తీసుకోవచ్చు. అండ్ ఈచ్ కోర్స్ వైజ్ కూడా మీకు మాక్సిమం 799 రూపీసే ఉంటుంది. సో 799 రూపీస్లో మీకు కంప్లీట్ కోర్సు, లైవ్ క్లాసెస్, రికార్డెడ్ వర్షన్, టెస్ట్ సిరీస్ లైక్ టాపిక్ వైజ్ టెస్ట్, సబ్జెక్ట్ టెస్ట్ అండ్ గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ టెస్ట్ అండ్ పీడిఎఫ్ ఫైల్స్. అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఈజ్ పీడిఎఫ్ ఫైల్స్. మేము ఏవైతే ఇక్కడ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రజెంటేషన్స్ ఉన్నాయి కదా, ఆ ప్రజెంటేషన్స్ని యాజ్ ఇట్ ఈస్గా పీడిఎఫ్ ఫైల్స్ లాగా ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఒకసారి వీడియోస్ విని ఆ పీడిఎఫ్ ఫైల్స్ రివిజన్ చేసుకున్నా సరిపోతుంది. సో దీనివల్ల మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ, ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతుండాలి. సో డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫాలో అయ్యే సిలబస్ గేట్ సిలబస్ కంప్లీట్గా గేట్ సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతుంటారు. సో మీరు గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతే, గేట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు. అలాగే గేట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు కూడా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు కూడా మీకు ప్రాసెస్ ఈజీగా అవుతుంది. అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ మీరు ఇప్పుడే గేట్ కోర్స్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు సెమిస్టర్లో ఉండే సబ్జెక్ట్సే మీకు గేట్ సబ్జెక్ట్స్లో గేట్ ఎగ్జామ్ సిలబస్లో ఉంటుంది. సో మీరు గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మీరు సెమిస్టర్ ఎగ్జామ్లో కూడా మంచి స్కోర్ చేసుకోవచ్చు, మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అండ్ ద సేమ్ ప్రిపరేషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద గేట్ ఎగ్జామ్ ఆల్సో. ఇదే ప్రిపరేషన్ మీకు గేట్ ఎగ్జామ్ కూడా యూజ్ అవుతుంది. అండ్ బర్డెన్ లేకుండా ఈజీగా ఈచ్ సెమిస్టర్లో 2 or 3 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయిపోతే మీకు ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా ఈజీగా అవుతుంది. జస్ట్ మీరు డైలీ 1.5 hour or 2 hours స్పెండ్ చేస్తే చాలు. సో ఈ టైము మీరు గేట్ ఎగ్జామ్ రాయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. Try to utilize this opportunity. Take the courses. First of all, download the app. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము. సో యాప్ లింక్ నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి కోర్సెస్ చూడండి, కోర్సెస్ తీసేసుకోండి. అండ్ ఆల్ కోర్సెస్ లైవ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీరు కోర్స్ తీసుకున్నప్పుడు మీకు కంటెంట్స్లో ఎంటీగా ఉంటుంది. ఎందుకంటే లైవ్ క్లాసెస్ని రికార్డ్ చేసి పెట్టేస్తాము. ఆ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఆ కోర్స్ వీడియోస్ మీకు ఆ కోర్స్లో అవైలబుల్గా ఉంటాయి. For further details, please contact this number 9948875998. In this video, I am going to discuss previous year competitive exams questions from the number system concept. This number system concept is generally comes under the digital electronic subject. So in digital electronic subject nunchi number system concept nunchi konni questions collect chesanu. Aa questions ki solutions manam kuda discuss cheyalım. Please go through the question. If 292 base 10 is given, base 10 means it's a decimal number, is equal to 204 base b is given, then the possible base b is. So just we have to identify the b value. What is the base of this right side number system? సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం సింపుల్గా అప్లై చేయాల్సిన టెక్నిక్ ఏంటంటే బోత్ సైడ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ నెంబర్ను రైట్ సైడ్ నెంబర్ 2 నెంబర్స్ని మనం డెసిమల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. లేటర్ మన రెండింటిని ఈక్వేట్ చేస్తే వి విల్ గెట్ దట్ అన్నోన్ బేస్ వాల్యూ. సో హియర్ just this number I am taking 292. So this base 10 is given అంటే ఇది ఆల్రెడీ డెసిమల్ నెంబర్లోనే ఉంది కాబట్టి
మళ్ళీ కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది డెసిమల్ నెంబర్ కాకుండా ఎనీ అదర్ నెంబర్ సిస్టమ్ ఇచ్చినప్పుడు జస్ట్ యూ హ్యావ్ టు టేక్ దట్ నెంబర్ సిస్టమ్ యాజ్ దిస్ అండ్ కన్వర్ట్ ఇంటూ డెసిమల్. సో ఆ అదర్ నెంబర్ సిస్టమ్ నుంచి డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. నా హియర్ రైట్ సైడ్ నెంబర్ is a 204 with base b is given. So again here also we have to convert this number system into decimal number system. ఈ నెంబర్ సిస్టమ్ ని కూడా మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. జస్ట్ యూ హ్యావ్ టు అప్లై అదర్స్ టు డెసిమల్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ ప్రొసీజర్. సో అదర్స్ టు డెసిమల్ నెంబర్స్ కన్వర్షన్ ఎలా ఉంటుందమ్మా, ఇక్కడ బేస్ b ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ మల్టిప్లైడ్ బై ది బేస్ పవర్ 0 అండ్ హియర్ బేస్ పవర్ 1 అండ్ బేస్ పవర్ 2. సో లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ ఆల్రెడీ డెసిమల్ లో ఉంది కాబట్టి లెట్ us take this number as it is. 292 with base 10 is there. Now let us equal those two. 292 is equal to this number, it gives the 2b square and this is 0 and which gives the here 4. So 2b square plus 4 is equal to 292. Then 2b square is equal to 292 minus 4, then it gives the 288. Right? And again we want b square. So b square is equal to 288 by 2. This value becomes now 144. Then what about the b? Apply both sides square root. So if you apply the square root, then b value should be square root of 144. This value should be plus or minus 12. So what is the b value now? Plus or minus 12. So base of the number system should be always positive number. That's why here we have to take the positive numbers only. So from this we have to write base value is equal to how much here? 12. Then go through the options. Base 8 is there, so wrong, and base 12. So option B correct. 14 also wrong, and option D also wrong. So based on the given question, base value should be 12. So option B correct. Another previous year question is binary equivalent of octal number 25 is. So this number is an octal number, it's 25. Just we want the binary equivalent of this number. To convert octal to binary, we can use 3-bit binary data representation. Write each digit in 3-bit binary data. If you write 2 in terms of 3-bit binary data, this gives the 010, and 5 in terms of binary data, it gives the 101. Then the equivalent binary data number is 010101. So this one is the equivalent binary number of the given octal number to 5. Then go through the options. 10101. See, option D satisfies 10101. Here these are wrong now. So based on the given question, option D correct. Multiplication of two octal numbers 6 and 23 is. So let us take these numbers are the octal numbers. That means here base 8 is there. This is one octal number, and 23 is also octal number. Completely we have to perform the multiplication of these two in octal. So the result is octal only. Let us take this is 23 only, right? So just I want to perform this multiplication as per procedure. 23 multiplies by 6. Let us see. 6 3 ja 18. 6 3 ja 18. But don't write 18 directly because that 18 number is a decimal number. So first of all, you have to convert this 18 into octal number system. So equivalent octal number is 8 2 ja 16 and the remainder is 2, and 8 zeros 0, remainder is 2. Then what is equivalent number now? 2 2. So 18 equivalent octal number is 2 2. Then write this 2 here and write one carry to this one because we have to add that to the after multiplication. And later I'm multiplying these two now. 6 2 ja 12. 6 2 ja 12. This 12 number also I'm converting into octal numbers. 8 1 ja 8 and remainder is 4, and 8 zeros 0, remainder is 1. Then what is the number now? 1 4. It's a octal number. This 1 4 and already 2 is there. Add to this one now. 1 4 plus 2 is a 1 6. Then result is a 1 6, right like this. This is the standard procedure. So after multiplication, generally we have to follow the decimal multiplication table, but after the multiplication, whatever the result again converted into octal number, every digit separately, right? So 2 3 multiplies by 6 is a 162. So go through the options. Here 162 is available. We can select option C directly. Now if you want to check with another number system like a decimal number system,
First of all, I'm converting the 6 into decimal number. 6 in terms of decimal is again 6 only. And again I'm converting this 2, 3. 2, 3 in terms of decimal number system. So if you convert 2, 3 in terms of decimal numbers, it's octal number, right? Octal number to decimal number. 8 2 is 16, 16 plus 3, 19. So this number is a 19. Then multiply in decimal multiplication, 19 into 6. So after multiplication, it gives the 114. This result is a decimal result. Again, convert this decimal to octal. Then how to convert 114 divided by 8? First of all, I am performing here 8 1 is 8 and 8 4 is 32. Remainder is 2. And again 8 1 is 8 and the remainder is 6 here and 8 0 is 0. Remainder is 1. Then what is the value here? 162. So this is another method. Convert each octal number into decimal number, multiply decimal number multiplication, use decimal number multiplication and find out the result. Again the result is converted into octal number system. This is one standard procedure. Otherwise directly you can perform the multiplication octal number system, but every time after multiplication convert the result into octal number system. So finally which gives the same answer 162. So finally the answer is 162 and these are wrong. So based on the given question, option C correct. Addition of two octal numbers 2 3 and 6 7. Here this is base 8 is there. So just we have to perform addition of these two numbers 2 3 and 6 7. Perform the octal addition. I have explained clearly in arithmetic additions video lectures how to perform the addition of different number systems. So just to apply the same procedure here. 7 3. Add these two. 7 plus 3 is a 10. The 10 value in decimal numbers. Convert 10 into octal. So that purpose I am performing 10 minus 8. 10 minus 8 result is 2. Then send one carry to this side. And 6 plus 2 8. 8 plus 1 is 9. 9 minus 8 is 1 and 1 carry. So finally the result is 112. So apply this simple procedure to find out the addition operation for any type of number system. So finally the answer is 112. See here 9 7 is there. This is a base 8 here. So here 112 option C correct, and this one is wrong and this one is also wrong, and based on the given question option C correct.